ఎన్నిసార్లు మీరు ఒట్టు పెట్టి తర్వాత దాన్ని గట్టున పెట్టుంటారు? జనరల్ ఎగ్జాంపుల్ అనుకుందాం. న్యూ ఇయర్ రాగానే బరువు తగ్గుదామని, లేదా ఎర్లీగా లెగుద్దామని, లేదంటే ఒక మంచి వర్క్ పెట్టుకొని దాన్ని పూర్తి చేద్దామని, లేదంటే ఏదైనా ఒక కొత్త పనికి రేపటి నుంచి మొదలు పెట్టాలని, ఇలా ఏదైనా కానివ్వండి. సో హంగు ఆర్భాటాలతో మొదలు పెట్టేస్తాం. సో అవసరం అనుకుంటే జిమ్లోకి వెళ్ళిపోయి ఊరికూరిగా ఏం కట్టేస్తాం, మరి సంవత్సరం మొత్తం ఫీజు కట్టేస్తాము. లేదు అని అంటే కొత్త పని మొదలెట్టడానికి బుక్స్ కొనుక్కొని వచ్చేసి కొత్త నోట్బుక్, కొత్త పెన్ను తీసుకొని వచ్చి ఏవేవో రాస్తూ ఉంటాం, అన్నీ కూడా స్టార్ట్ చేసేస్తాం. సో ఏదైతే మొత్తానికైతే ఒక పెద్ద హంగు ఆర్భాటాలతో మొదలు పెట్టేస్తావు. కానీ గడిచే కొద్దీ నడిచే కొద్దీ ఏమవుతుంటుందని అంటే దాని సంగతే మర్చిపోతాం. మనకి బద్ధకం పట్టుకుంటుంది, లేదా మనం లక్ష్యాన్ని మర్చిపోతాం. ప్రాజెక్ట్స్ అయినా లేదంటే ఇలా ఏదైనా పని పట్టుకోవడమైనా ఆరంభించడం కాదు, దాన్ని సక్రమంగా సకాలంలో పూర్తి చేయడం ముఖ్యం. అసలు సమస్య ఏంటంటే మనము నమ్మకుండా, నిబద్ధత పాటించకుండా వదిలేస్తాం. సో ఎప్పుడైతే నిరంతర ప్రయత్నం, నిర్ణయం ఖచ్చితంగా ఉంటుందో అక్కడ విజయం వర్తిస్తుంది, విజయం వరిస్తుంది. సో అందుకే మీరు ఏదైనా ప్రామిస్ చేసుకుంటే, మీరు ఏదైనా పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేయండి చాలు.